वसूल वसूल पैसा वसूल अरे वसूल 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 पैसा वसूल मैं अड़गड़ते शो మొదలెడితే अरे गुंडील తీసి కాలర్ ఎగరేస్తే अरे वसूल 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 पैसा वसूल నమస్కారం స్టార్ మహిళ 2900 ప్లస్ ఈ రోజు మన స్టార్ మహిళ కార్యక్రమానికి మేడ్చల్లు రంగారెడ్డి మహబూబ్ నగర్ హైదరాబాద్ నుంచి పార్టిసిపెంట్స్ వచ్చారు. వెల్కమ్. మీ పరిచయాలు ముందుగా ప్రీతి. హాయ్ అక్క, నా పేరు ప్రీతి, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వచ్చేసి లిజనింగ్ మ్యూజిక్, వాచింగ్ స్టార్ మహిళ. నేను ఎక్కువ మమ్మీ డాడీతో స్పెండ్ చేస్తూ ఉంటాను ఇంట్లో. అంతే మనం చేయాల్సింది. ఓకే పృథ్వీ. హాయ్ సుమక్క, నా పేరు పృథ్వీ, నేను కర్ణాటక అమ్మాయిని. నా నేటివ్ వచ్చేసి ఉడుపి, కానీ చదివిందంతా బళ్ళారి. అండ్ నేను బెంగళూరులో వర్క్ చేస్తున్నాను బాష్ లో. ఓకే. నా హాబీస్ వచ్చేసి బైక్ రైడింగ్ అండ్ సింగింగ్. వావ్, బైక్ రైడింగ్ అమ్మాయిలకి చాలా రేర్ గా ఉండేటువంటి హాబీ. ఎప్పుడైనా సరే వెనక సీట్ లో కూర్చోబెడుతూ ఉంటారు, ముందు సీట్ లో కూర్చొని నడపడంలో ఒక థ్రిల్ ఉంది, ఒక కిక్ ఉంది. అవును, నువ్వు కర్ణాటక అమ్మాయి అన్నావు, తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నావు. బళ్ళారి ఇన్ఫ్లుయెన్స్. బళ్ళారి ఇన్ఫ్లుయెన్స్. మా బళ్ళారి సాయి గారు తెలుసా? తెలీదా? మా కొరపాటి సాయి గారు, మా ప్రొడ్యూసర్ సాయి గారు తెలీదా? అయ్యో కనుక్కో, బళ్ళారిలో పిల్లలు అందరికీ తెలుసు ఆయన గురించి. ప్రొడ్యూసర్, మన ఈగ ప్రొడ్యూసర్. ఓకే. సో ఇప్పుడు నువ్వు కన్నడ మాట్లాడతావు? కన్నడ, తెలుగు వచ్చు, హిందీ ఇప్పుడు నేర్చుకుంటున్నాను. మా బెంగళూరులో ఫ్లాట్ లో నార్త్ ఈస్ట్ ఉన్నారు కాబట్టి హిందీ కూడా నేర్చుకుంటున్నాను. అండ్ మదర్ టంగ్ వచ్చేసి తుళు. తుళు. అండ్ తుళులో మీరు బాగున్నారా అని అడుగు నన్ను. ఎంచౌళ్ళారు. ఎంచోడ్లే. నేను ఏంటది? లాయకుళ్ళే. మీరు లాయకుళ్ళే అని చెప్పాలి. లాయకుళ్ళే. లాయకుళ్ళే. అండ్ ఆఫీస్ లో ఇప్పుడు జర్మన్ కూడా నేర్చుకుంటున్నాను. ఎందుకు, అక్కడ జర్మన్ అబ్బాయి ఎవరైనా ఉన్నారా? లేదు. సో అవసరాన్ని బట్టి నువ్వు లాంగ్వేజెస్ నేర్చుకుంటూ ఉంటావు అనమాట. నాకెందుకో ఎక్కువగా తెలుగు వాళ్ళ చుట్టే ఉండడంతో ఈ లాంగ్వేజ్ లోనే నేను ఉండిపోయాను. జర్మన్, స్పానిష్, ఫ్రెంచ్ ఇవన్నీ నేర్చుకుందాం అనుకున్నాను, కానీ ఎవరు తగలట్లేదు. నేను నేర్పిస్తాను. ఓకే, నేను నెక్స్ట్ జన్మలో జర్మన్ లో యాంకర్ అవుతాను. శాలిని. హాయ్ శాలిని. నా పేరు శాలిని, నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ఫోసిస్ లో చేస్తున్నాను. నా హాబీస్ వచ్చేసి మాక్సిమం టైం ఆఫీస్ లోనే అయిపోతుంది. అవును పాపం. మిగతా టైం వచ్చేసి వాచింగ్ టీవీ, సర్ఫింగ్ ఇంటర్నెట్, అప్పుడప్పుడు ఇలాంటి షోస్ చూస్తుంటాను. నాట్ రెగ్యులర్లీ, టు బి ఫ్రాంక్. దట్స్ ఓకే, నో ప్రాబ్లం. ఐ ఆల్సో ఓన్లీ సమ్ టైమ్స్ సీ ఇట్. మ్యారీడా? రీసెంట్లీ మ్యారీడ్, 2 months. యా, అదే అనిపిస్తుంది. ఎందుకంటే పెళ్లి రోజు కట్టుకున్న అదే చీర, అలాగే అవే నగలతో ఈ రోజు వచ్చినట్టు నాకు అలా చూడగానే అనిపించింది. అబ్బా, నాకు యాంకరింగ్ తో పాటు జ్యోతిష్యం కూడా వచ్చు. అదే కదా ఇది? ఆల్మోస్ట్ సేమ్. ఆల్మోస్ట్ సేమ్. ఓకే. ज्योतिर्मयी. हाय सुमा. हाय, माझं नाव ज्योतिर्मयी. मी हैदराबादून आलो. माझ्या हस्बंडचं नाव रविकुमार. मराठी. कन्नड. जेवण झालं का? टिफिन नाश्ता झाला. మీకు చాలే, నేను కూడా వెళ్ళొస్తాను అని. నాకు ఇవే వచ్చు కదా మరాఠీలో. నేను ఏ భాషలో అయినా ఫస్ట్ భోజనం గురించి, ఆ తర్వాత నేను వెళ్ళడం గురించి మాట్లాడతాను. माझ्या हॉबीज वाचिंग टीव्ही, इंटरनेट मध्ये काहीतरी रेसिपी चालतात ते ट्राय करतो. वांग चांगला होणार. అవునా? వాంచాంగ్లా హోనత్ ఏంటది అర్థం? నాకు కూడా అర్థం కాలేదు. గాబరాగా ఉంటుంది అని కాదు. కాదా? మన అదృష్టం ఏంటంటే ఈ మధ్య కాలంలో మన భారతీయ భాషల్లో సగం వాడే పదాలన్నీ ఆంగ్లం అవ్వడంతో మనకి ఏ భాష అయినా అర్థమైపోతుంది. ఆవిడేదో మొదట్లో కొంచెం జాల అని, ఆ తర్వాత ఇంటర్నెట్, ఇంకేదో ఉద్యోగం అన్ని ఇంగ్లీష్ లోనే చెప్పింది కాబట్టి నాకు అంతా అర్థమైపోయింది. మీరు బేసికలీ యువర్ మరాఠీ. మదర్ టంగ్ మరాఠీ. ఫాదర్ టంగ్? ఫాదర్ టంగ్ తెలుగు. ఎందుకు ఫాదర్ టంగ్ అని ఎప్పుడు చెప్పం? ఎందుకంటే పెళ్ళైన తర్వాత ఫాదర్ కి టంగ్ ఉండదు కాబట్టి. పాపం మదర్ టంగ్ నే వాడుతూ ఉంటారు. అందుకని పాపం ఫాదర్లు సైలెంట్ గా టంగ్ వేసేసుకొని లోపల ఇలా కూర్చొని అంటారు. అందుకనే ఎప్పుడు మనం మదర్ టంగ్ అంటూ ఉంటాం. పెళ్లి కాకముందు కూడా మదర్ టంగే అంటాం కదా. నీ పెళ్లి కాకముందు అయినా వాళ్ళైనా అలానే చెప్తారుగా. చూడమ్మా, ఎవరికైనా పెళ్లి కావాలంటే వాళ్ళు ఒక అమ్మానాన్నలకు పుట్టాలి కదా. అమ్మ ఉంటది కదా. ఓకే, కంట్రోల్ సుమా, కంట్రోల్. 3000 త్వరలో వస్తుంది. సరే, అందరి పరిచయాలు అయిపోయాయి కాబట్టి ఇక మన శుభప్రదంగా మన ఎపిసోడ్ ని మొదలు పెడదాం. ఈ షీల్డ్ ఎవరు తీసుకెళ్తారు ఇవాళ? అప్పుడే కాదమ్మా, ఆడి తీసుకెళ్ళాలి. మీరు దోచుకొని తీసుకొని వెళ్ళకూడదు. మొదలెడదామా మరి? ఓకే. మన మొట్టమొదటి రౌండ్ జంబలకడి పంబ.
ఈ రౌండ్ లో అందరూ రాంగ్ ఆన్సర్స్ చెప్పాలి. పృథ్వీ నీ దగ్గర నుంచి మొదలెడుతున్నాను. ఆర్ యు రెడీ? ఓకే. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. రన్నింగ్ రేస్ లో కాళ్ళకి ఏం వేసుకొని పరిగెడతారు? రోప్. నాటుకోడి సినిమాలో హీరో ఎవరు? మా నాన్న. టాప్ సిగ్నల్ లో ఏ రంగు ఉంటుంది? బ్లాక్. గది వేడిగా అవ్వాలంటే ఏం చేయాలి? పడుకోవాలి. దీపాన్ని హిందీలో ఏమంటారు? పృథ్వీ అంటారు. రన్నింగ్ రేస్ లో కాళ్ళకి రోప్ కట్టుకొని పరిగెడతారంట. 2 కాళ్ళని కట్టేసుకొని వెళ్ళాలన్నమాట. నాటుకోడి సినిమాలో హీరో ఎవరు? మీ నాన్న. ఓకే. స్టాప్ సిగ్నల్ లో కలర్ బ్లాక్ ఉంటుందంట. గది వేడిగా అవ్వాలి అంటే పడుకోవాలి. దీపాన్ని హిందీలో ఏమంటారు? పృథ్వీ అంటారు. పృథ్వీ అంటే భూమి కదా. ఓకే. 5 రాంగ్, 50 పాయింట్స్. నేను పాట పాడతా. పాడండి. ना जिया जिंदगी एक पल भी तुझसे होके जुदा, सुन जरा बिन तेरे मुझसे नाराज था दिल, तू मिला है तो है कह रहा, मैं तो तेरे रंग में रंग चुकी हूँ, बस तेरी बन चुकी हूँ, मेरा मुझ में कुछ नहीं सब तेरा, मैं तो तेरे ढंग में ढल चुकी हूँ, बस तेरी बन चुकी हूँ, मेरा मुझ में कुछ नहीं सब तेरा, सब तेरा, सब तेरा. ఈ పాట తెలుగులో ఎప్పుడో వచ్చింది? లేదు. అదే మల్లీశ్వరిలో ఉంది. పాట పాడండి. ఆకాశ వీధిలో. పాత మల్లీశ్వరియా? ఇది ఆ ట్యూన్ లో లేదే. ఇది అదే కాదు. రీమిక్స్ చేసి పెట్టారు ఇప్పుడు అంతే. ఓకే, బాగా పాడారు. థ్యాంక్ యూ. రెండు లైన్స్ అప్పుడు ఒక్కసారి చేయి కదిపితే ఇప్పుడు ఒక్క లైన్ లో 10 సార్లు చేయి కదులుతోంది. అది అప్పటికి ఇప్పటికి వచ్చిన మార్పు. వెళ్ళమ్మా, నేను లేవలేక కాదు, ఆ మూడ్ లో ఉన్నాను. నన్ను ఎవ్వరూ లేపలేరు, నా అంతా నేనే లేస్తా. అమ్మయ్యా, థ్యాంక్ యూ. జ్యోతిర్మయి, మీరు రెడీయా? రెడీ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అత్త మొగుడిని ఏమని పిలుస్తారు? కొడుకు. చొక్కాకి పిన్నీసులు ఎప్పుడు పెట్టుకుంటారు? ఉతికినప్పుడు. 15 లోంచి 10 తీసేస్తే ఎంత? 20. మనిషికి ఎన్ని తలలుంటాయి? 10. రెమో సినిమాలో హీరోయిన్ ఎవరు? నేనే. గుర్రం అరుపును ఏమంటారు? బౌబౌ. కవిని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారు? రచయిత. నీళ్లలో బిస్కెట్ వేస్తే ఏమవుతుంది? మండుతుంది. అత్త మొగుడిని కొడుకు అని పిలుస్తారు. చొక్కాకి పిన్నీసులు ఎప్పుడు పెట్టుకుంటారు? ఉతికినప్పుడు. 15 లోంచి 10 తీసేస్తే 20. మనిషికి 10 తలకాయలుంటాయి. రెమో సినిమాలో హీరోయిన్ మీరే. గుర్రం అరుపుని బౌ బౌ అంటారు. కవిని ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారు? రచయిత. నీళ్లలో బిస్కెట్ వేస్తే మండుతుంది. 8 రాంగ్. వెరీ గుడ్ జ్యోతిర్మయి. పొడుపు కథ అడుగుతాను, అడగండి. ఆకాశంలో పాములు. ఆకాశంలో పాములా? ఏరోప్లేన్ లోంచి పడ్డాయేమో. ఆకాశంలో పాముల? ఏయ్, ఎవడ్రాడు వదిలింది? పంపించింది. ఆకాశంలో పాములు ఏమిటవి? నేనే పంపాను పైకి. రాకెట్లా? కాదు. విమానాలా? కాదు. గాలిపటాలా? మేఘాల? చెప్పండి. తోకచుక్కలా? ఇంకా చెప్పండి. ఇంకా చెప్పండి. అయిపోయింది. ఎన్ని ఆన్సర్స్ వస్తాయి అన్ని చెప్పండి. అయిపోయింది. ఆన్సర్లు అన్ని అయిపోయి. పొట్లకాయలు. ఆకాశంలో? ఆకాశంలో పైన పెరుగుతాయి కదా పాముల్లాగా. అంత పైన పెరుగుతాయా? అంత అలా పెరుగుతాయా? అంటే మా ఇంట్లో అలా పెరగవు. మా తోక చుక్కలే కరెక్ట్. చాలి, రెడీయా? యా. ఏమంటున్నాడు మీ ఆయన? ఎక్కడెక్కడ తీసుకెళ్ళాడు 2 నెలల్లో నిన్ను? కేరళ వెళ్ళొచ్చాం. కేరళ వెళ్ళొచ్చారా? చాలా బాగుంది. గ్రీనరీ, హౌస్ బోటింగ్. ఏం చూసుంటారులేండి గ్రీనరీ. అంటే మీరు చూసి చూసి మీకు అలా అనిపిస్తుంది, ఇక్కడ పొల్యూషన్ కి మాకు అలా అనిపిస్తుంది. అలా అనిపిస్తుంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. జక్కన్న సినిమాలో విలన్ ఎవరు?
మీరే. చెవులు సరిగ్గా వినపడకపోతే ఏం చెయ్యాలి? సుత్తితో కొట్టాలి. బాగా కోపం వస్తే ఏం తాగాలి? నీళ్లు. హాయ్ అని ఎవరికైనా ఎప్పుడు చెప్తాము? బాయ్ చెప్పేటప్పుడు. చీకట్లో ఎవరు బాగా చూడగలరు? దయ్యాలు. చిల్లర కింద పడితే ఏం చేయాలి? వదిలేయాలి. జక్కన్న సినిమాలో విలన్ నేనే. ఐ యామ్ ద విలన్. చెవులు సరిగ్గా వినపడకపోతే సుత్తితో కొట్టాలి. బాగా కోపం వస్తే ఏం తాగాలి? నీళ్లు. కోపం వచ్చినప్పుడు కొంచెం వాటర్ తాగమని చెప్తూ ఉంటారు, లేదంటే 1 to 10 లెక్క పెట్టమని ఇలాంటివి చెప్తారు కదా. మీకు బాగా కోపం వస్తే మీరేం చేస్తారు? ఏడుస్తా. ఆడవాళ్ళకి ఏంటంటే జనరలీ ఒక్క ఇమోషన్ ఒక్కసారిగా రాదు, రెండు కలిపి వస్తూ ఉంటాయి ఏమిటో. పృథ్వీ నీకు, నువ్వు అంటే ఆడవాళ్ళ గురించి మాట్లాడుతున్నావు, నీ గురించి చెప్పు. వాట్ డు యు మీన్? చెప్పు పృథ్వీ, నీకు ఎమోషన్స్ ఎలా వస్తుంటాయి? అందుకే ఎక్స్‌పీరియన్స్ చెప్పాను. హౌ డు యు గెట్ ద కోపం? కోపం నాకు ఇష్టం అవ్వకపోంది ఎవరైనా చేస్తే. ఇప్పుడు నేను చెప్పాను కదా నీ గురించి, అప్పుడు నీ కోపం వచ్చింది? అప్పుడు లేదు రాలేదా? మీ దగ్గర మీ మీద ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఉండే ఆడవాళ్ళందరికీ నేను ఏం చెప్పినా వాళ్ళ మీద కోపం రాకుండా చేసేసాను నేను. సో నీ కోపం రాలేదు ఇంకా, ఎందుకంటే నీకు ఇంకా పెళ్లి కాలేదు. ఊరుకో. జ్యోతిర్మయి మీకు కోపం వస్తే అరుస్తాను. అరుస్తారా? అది బెటర్ అండి. చాలా మంది సప్రెస్ చేసి పెట్టేసుకొని లోపల డయాబెటీస్ కొలెస్ట్రాల్ తెచ్చుకుంటూ ఉంటారు. యాక్చువల్లీ అరిచేయడమే కరెక్ట్. నీకు ప్రీతి? నేను ఎవరితో మాట్లాడను అసలు. సైలెంట్ అయిపోతూ ఉంటావా? నేను కూడా నీలాగే యాక్చువల్లీ కోపం వస్తే కొంచెం సైలెంట్ అవుతాను నేను, కానీ ఈ మధ్య కొంచెం వైలెంట్ అవడం తెలుసుకున్నా. నేను కూడా అరుస్తున్నా. యా, నేను క్లాసెస్ కదా మరి, నేను ట్యూషన్స్ తీసుకున్నా, నేను అరుస్తున్నా. బాయ్ చెప్పేటప్పుడు హాయ్ చెప్తారంట. దయ్యాలు చీకట్లో బాగా చూస్తాయంట. చిల్లర కింద పడితే ఏం చేయాలి? వదిలేయాలి. చిల్లర కింద పడితే ఏం చేయాలి? వదిలేస్తాము తీసుకుంటాం. అది కాకుండా ఏమైనా చెప్పాలి. 4 wrong 40 points. టంగ్ ట్విస్టర్. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమగా ప్రేమిస్తుంది. ఇంకోసారి. ప్రేమని ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమగా ప్రేమిస్తుంది. సూపర్. చెప్పు. ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమను ప్రేమిస్తుంది. మధ్యలో కొన్ని ప్రేమలు మింగేసావు. నువ్వు చెప్పు. ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమని ప్రేమగా ప్రేమిస్తుంది. ప్రీతి? ప్రేమను ప్రేమించిన ప్రేమకై ప్రేమను ప్రేమగా ప్రేమిస్తుంది. ఓకే ప్రీతి, ఇప్పుడు నీ ఛాన్స్. రెడీయా? ఓకే. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఘర్షణ సినిమాలో పోలీస్ ఎవరు? రాజీవ్ కనకాల. 10 రోజుల పండుగలో ఏ నంబర్ ఉంది? 20. జామకాయ జామ పండుకి ఏమవుతుంది? తాత. అప్పడాలు ఎప్పుడు ఎండబెట్టాలి? వర్షం వచ్చినప్పుడు. సాసర్ ఏ ఆకారంలో ఉంటుంది? ట్రయాంగిల్. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ప్రొఫెషన్ ఏంటి? పోలీస్ క్యారెక్టర్. అమ్మమ్మ కొడుకు ఏమవుతాడు? బావా. ఘర్షణ సినిమాలో పోలీస్ రాజీవ్ కనకాల. 10 రోజుల పండుగలో ఏ నంబర్ ఉంది? 20. జామకాయ జామ పండుకి తాత అవుతుంది. మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగి మా తోట చిలకమ్మ నీ కోసం ఎదురే చూసి నిన్ను చూసినాక నిద్రైన రాక మనసే పెళ్లి మంత్రాలు కోరిందని పిగితాగిట హాయిగా కరిగేది నాడని అంటూ మా పెరటి జాన్ చెట్టు పళ్ళన్నీ కుశలం అడిగే. ఎస్, యు ఆర్ మై డ్రీమ్ గర్ల్. నా కలల రాణి నా కళ్ళ ముందుంది. అద్భుతం. అవును, అద్భుతం. మన కలయిక అద్భుతం. ఈ కలయిక ఇలాగే ఉండాలి. ప్రామిస్. నిన్ను చూడండి పదే పదే పడే తోట పూలన్నీ కని విని పడేను వేదన. నువ్వు రాకుంటే మహాశయ మరే వావ్, దీప్తి భట్నాగర్ రవళి కలిసి చేసేసారు డాన్స్. అప్పడాలు ఎప్పుడు ఎండబెట్టాలి? వర్షం వచ్చినప్పుడు. సాసర్ ట్రయాంగిల్ షేప్ లో ఉంటుంది. అర్జున్ రెడ్డి సినిమాలో హీరో ప్రొఫెషన్ పోలీస్. మరి అదే. అమ్మమ్మ కొడుకు బావవుతాడు. 7 wrong 70 points. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాం. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు.
ఇప్పుడు వారేవా ఏమి ఫేస్ ప్రీతి చూడండి. A1 వచ్చేసి రెజీనా కసాండ్రా, బి వచ్చేసి తమన్నా గారు, డి వచ్చేసి ఆలీ గారు, సి వచ్చేసి లాస్ట్ 10 seconds. 9, 8, 7. అల్లు శిరీష్ గారు. ఓకే ఫైనల్. ఫైనల్. ఏ రజీనా కసాండ్రా అంట, అవునా కాదా చూద్దాం. అవును. మరి బి తమన్నా గారు చూద్దాము. సి అల్లు శిరీష్ కాదు, నితిన్. డి అలీ గారు చూద్దాం. కరెక్ట్. 3 కరెక్ట్, 30 పాయింట్లు. పొడుపు కథ అడుగుతాను. అడగండి. ఒక సీసాలో 2 రంగులు, అదే పొడుపు కథ. కోడిగుడ్డు. ఎస్, రైట్ ఆన్సర్. ఇంకొకటి అడుగుతాను. అడగండి. ఎంత కొట్టినా బాధపడదు, అందరికి ఉపయోగపడేది. కొబ్బరికాయ. కాదు. దాన్ని మనం కొడుతుంటే అది బాధపడుతుంది. కాదు. కొబ్బరికాయ కాదు. కాదు. ఎంత కొట్టినా బాధపడదు. ఎంత కొట్టినా బాధపడదు. ప్రీతి. అందరికి ఉపయోగపడేది. అందరికి ఉపయోగపడేది. కొబ్బరికాయ కాదంటున్నారే. సుత్తి. కాదు. నేను ఎంత సుత్తి కొడుతున్నాను, ఎవరైనా బాధపడుతున్నారా? 11 ఏళ్ల నుంచి కొడుతున్నాను నేను ఈ సుత్తి. ఇది కూడా కాదా? అయితే చెప్పండి. మేకు. మరి మేకు దగ్గర సుత్తి కూడా ఉందిగా. మనం మేకును కొడతాం కదా. కొడతాం కదా. సుత్తితో కొడతాం కానీ మేకుకు దెబ్బ తగులుతుంది కదా. సుత్తి కూడా తగులుతుంది, మీకు తెలియట్లేదు. అది ఇంత లావుంటది సుత్తి. ఎంత లావు ఉన్నా సరే తగులుతుందమ్మా. ఉంటది. ఒక పెద్ద బండి ఇలా వెళ్తుంది అనుకో కరెక్ట్ రూట్ లో, ఒక చిన్న బండి రాంగ్ రూట్ లోకి వచ్చి గుద్దింది అనుకో, తప్పు పెద్ద బండిదే అంటారు. ఎందుకంటే బండి పెద్దది కాబట్టి. సుత్తికి కూడా దెబ్బ తగులుతున్నా నువ్వు పట్టించుకోవడం లేదు. కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటికైనా తెలుసుకో, సుత్తి కూడా బాధపడుతోంది. ఇది నిజంగా నేను చెప్పినటువంటి అతిపెద్ద సుత్తి. చాలని చూడు. ఏ రామ్, బి హే రామ్ విన్నాం గానీ ఏ రామ్ అంట. బి కాజల్, సి నాగ చైతన్య, డి తెలియదు. డి అది తెలియదు. డి మీకు తెలియదు. పేరు గుర్తు రావట్లేదు. లాస్ట్ 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. డి ఒకటి చెప్పలేదు. ఏ ఏంటన్నా? అది రామా? అఖిల్. అఖిల్ కదా. అఖిల్. బి రెజీనా. కాజల్ కాదు. రజీనా. పెళ్ళై 2 నెలలైతే కళ్ళు పోయేది అసలు. మీ ఆయన పేరు చెప్పావా అక్కడ? లేదు. మీ ఆయన పేరేంటి? శశాంక్. శశాంక్ లోని మంచి క్వాలిటీస్ ఏంటో చెప్పు. శశాంక్ అంటేనే మంచి. 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు కనబడు. సి నాగ చైతన్య. నువ్వేమన్నావు? నాగ చైతన్య. కనీసం ఇదైనా గుర్తించావు. తమ్ముడిని గుర్తుపట్టలేదు కానీ అన్నను గుర్తుపట్టావు. అన్న ఫేమస్ కదా. డి చెప్పలేదు. ఎవరో చెప్పండి. మంచు విష్ణు. మంచు విష్ణు చూద్దాము. మంచు విష్ణు. 1 కరెక్ట్, 10 పాయింట్స్. నువ్వు చూడు జ్యోతిర్మయ్. డి రామ్ చరణ్, డి రామ్ చరణ్, బి రిచా గంగోపాధ్యాయ, ఏ సోనాలి బింద్రే, బి సి లాస్ట్ 10 seconds. కార్తి. ఓకే ఫైన్. ఏ సోనాలి బింద్రేనా అది? చెప్పండి ఎవరైనా. అవును. అవునా? చూద్దాము. ఏ
వాటిస్తే స్వాతి ఒకప్పుడు కళ్ళకి కాటుక పెట్టుకునే వాళ్ళు ఇప్పుడు లెన్సులు పెట్టుకుని పాపం మోసం చేసేసే పార్టిసిపెంట్ పాపం పసిబిడ్డ చూడాలా ఫీల్ అవుతుందో. బి పిచ్చా గంగోపాధ్యాయ. రమ్యకృష్ణ. ఆ జుట్టు కొంచెం పక్కకి జరిపితే నీకు రమ్యకృష్ణ కనిపించట్లేదా? సి కార్తీక్. అనుకోకుండా చెప్పినా కరెక్ట్ గా చెప్పు చూద్దాం. అవుట్. అండ్ డి రామ్ చరణ్. రెండు కరెక్ట్ 20 పాయింట్లు. పృథ్వీ చూడు. ఏ తాప్సీ, బి రామ్, సి వెంకటేష్, డి చూసాను అక్క జగపతి బాబు. సారీ. ఓకే, ఏ తాప్సీ అవునా కాదా చూద్దాం. ఎస్. డి రామ్. రామ్. సైకిల్ నుండి బైక్ లోకి మారిన, కాన్వెంట్ నుండి కాలేజ్ కి మారిన, నోట్బుక్ నుండి ఫేస్బుక్ కి మారిన, ఏరా పిలుపు నుండి బాబాయ్ పిలుపు దాకా కాలింగ్ మారిన, ఫ్రెండ్ అన్న మాటలో స్పెల్లింగ్ మారునా, ఫీలింగ్ మారునా, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, ఎండ్ కాని బాండ్ పేరు ఫ్రెండ్షిప్, ట్రెండ్ మారినా ఫ్రెండ్ మారడే, గుండెలోన సౌండ్ పేరు ఫ్రెండ్షిప్. సి వెంకటేష్ గారు. కరెక్ట్. డి జగపతి బాబు. కరెక్ట్. 4 కరెక్ట్ 40 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్ చూద్దాం. నెక్స్ట్ రౌండ్ వదల బొమ్మాళి వదల. ఇప్పుడు తెలుగు వాక్యం రివర్స్ లో వచ్చేస్తుంది. కరెక్ట్ గా చూసుకొని బజర్ నొక్కండి. మొదటి వాక్యం. జ్యోతిర్మయి. టైం అంటే టైమే, మాట అంటే మాట అంటే మాటే. అది సెంటెన్స్ సరిగ్గా చూడలేదు అట్లా లాస్ట్కి. చూద్దాం, మీరు చెప్పింది కరెక్ట్ అయితే పాయింట్లు ఇస్తాం. అబ్బో, టైం అంటే టైమే, మాట తప్పను, కరెక్ట్ గా వస్తా. -10. చూడలేదు సరిగ్గా అసలు నేను. మీరు చెప్పలేదు చూడలేదు కరెక్టే. ఎందుకు నొక్కారు? అక్కడ దొరికిపోయారు మీరు. నొక్కకుండా మీరు ఏమైనా చెప్పండి, మాకేం ప్రాబ్లం లేదు. మీరు నొక్కితే మీరు అక్కడ ఒక ఇంప్రెషన్ వేసేసినట్టే. 10 పాయింట్లు ఉన్నాయి. టాస్క్ పెడతాం, ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఇస్తాం. మీ గేమ్ అంటే మీరు 10 పాయింట్లు సంపాదించాలి అంటే దీని టవర్ సెట్ చేసుకోవాలి. మీరు ఎంత పెద్ద టవర్ మీరు చేసుకోగలిగితే అంత పెద్దది చేసేసి అయిపోయిందని చెప్పాలి. అయిపోయిందంటే నేను అక్కడి వరకు లెక్క పెడతాను. మీరు అలా చెప్పకుండా ఆడుతూనే వెళ్ళారనుకోండి, అది పడిపోతే ఇంకా మీ గేమ్ అయిపోయినట్టు. సో మీరు కాన్ఫిడెంట్ గా ఎక్కడి వరకు ఇది నిలబడుతుంది అనుకుంటే అక్కడికి డన్ అని చెప్పేసేయండి. రండి శాలిని, స్టార్ట్. కాన్ఫిడెంట్ అయితే అక్కడికి డన్ అని చెప్పి డన్. 1 2 3 4 5 6. ఒకసారి జంప్ చేసి పడి చూద్దాం. అలా అంటే ఎలా అయినా పడుతుంది. జ్యోతిర్మయిదా, స్టార్ట్. మంచిదైంది. ఆ గ్లాస్ కి 2 సైడ్లే ఉన్నాయి. అన్ని వైపులా తిప్పి చూస్తుంది ఎలా పెట్టాలని.
దన్నా 1 2 3 4 5 6 సేమ్. ఓకే జంప్. చాలా స్ట్రాంగ్ గోడు మీది. సార్ మళ్ళీ దూకండి. అమ్మయ్యా ఓకేనండి. థ్యాంక్ యూ. పృథ్వీ నీ టార్గెట్ 7. స్టార్ట్. Done. 1 2 3 4 5 6 7. జంప్ 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 చెయ్యి. ఓకే ప్రీతి టార్గెట్ 8. ఏది వదలకు. ఆయన గ్లాస్ అతనికి పైలే వదలకు వదలకు. ఇంకోటి పెడితే విన్ అవుతాం. 1 2 3 4 5 6 7. నేను ఎగరక ముందే అది పడిపోయింది. అంటే నీకు రానట్టే. సో 7 పెట్టింది ఎవరు? పృథ్వీ. పృథ్వీకి 10 పాయింట్స్. నెక్స్ట్ చూడండి. జ్యోతిర్మయ్. ఆదివారం నాడు పండగ వస్తే అబ్బా అనిపిస్తుంది. చూద్దాం. ఆదివారం నాడు పండగ వస్తే అబ్బా అనిపిస్తుంది. అనిపిస్తుంది అనిపిస్తుంది. 10 పాయింట్లు. హాలిడే ఉండదు. హాలిడే వెళ్ళిపోతుందని అనిపిస్తుంది. అబ్బా ఆదివారం వచ్చేసిందా పండగ అని. అదే పండగ వేరే రోజులు అంటే వీక్ డేస్ లో వచ్చింది అనుకో అమ్మా అనిపిస్తుంది. అంటే మనకి ఎప్పుడైనా నచ్చని వచ్చినప్పుడు మనం అబ్బా అని, నచ్చింది వచ్చినప్పుడు అమ్మా అని అనుకుంటున్నావా మనం తెలియకుండానే? అమ్మో చాలా ఉందమ్మోయ్. నెక్స్ట్. జ్యోతిర్మయ్. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. ఓకే చూద్దాం. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు. కరెక్ట్. 10 పాయింట్స్. ఇది మన ఎప్పటి నుంచో నడుస్తున్నటువంటి సామెత. అయినా ఇంకా ఆకులు పట్టుకుంటూనే ఉన్నారు చాలా మంది. నెక్స్ట్. ప్రీతి. కసుబుసులు ఆడకుండా బస్సులో వచ్చాయి. చూద్దాం. కసుబుస్సులు ఆడకుండా బస్సులో వచ్చాయి. కరెక్ట్. 10 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్ చూద్దాము. తదుపరి రౌండ్ రాస్కోరా సాంబార్. ఇప్పుడు డైలాగ్ రౌండ్. డైలాగ్ వినండి ముందు, తర్వాత క్వశ్చన్ అడిగినప్పుడు బజర్ నొక్కండి. డైలాగ్. ఆగు. ఏంట్రా పొట్టట్టుకుని తెగ మెలికి తిరిగిపోతావు? నొప్పుకుందండి, పురుగులు ఉంటున్నాయి కడుపులో, డాక్టర్ చూయిందామని వెళ్తున్నాను. ఆ డాక్టర్లకి ఏం తెలుసురా నాటు వైద్యం? నన్ను చేయమంటావా నువ్వు చేయించుకుంటావా? 2 ఒకటే కదా, ఏదో ఒకటి చేయండి. నిజమే. పూజ నువ్వు వెళ్ళి మొత్తం వీడియో తీసే, నేను వచ్చి చూసుకుంటాను తర్వాత. రేయ్ ఇలా రారా. వస్తున్నానండి. నేను సెట్ చేస్తాను చూడరా నిన్న. అయ్యో బాబాయ్ ఏదో ఒకటి చేయండి బాబు. నువ్వు ఒకసారి కళ్ళు మూసుకుని నోరు బాగా తెరువు.
ఎలా ఉందిరా? ఇదేంటండి పురుగుల మందు వాసన వస్తుంది. పురుగుల మందు వాసన రావడం కాదురా, పురుగుల మందే. చచ్చిపోతానండి. పురుగట్టిన సేలుకి మందు కొడితే పురుగులు సత్తాయా, సేలు సత్తాయా? పురుగులే సత్తాయండి. అలాగే నీ పొట్ల పురుగులు సత్తాయి, నువ్వెలా సత్తావు? అయ్యి బాబోయ్, ఇందాక నేను ఇప్పుడు నొప్పి ఎక్కువైపోయిందయ్యా. నొప్పి ఎక్కువైందా? అంటే మందు మోతాదు మించినట్టుందిరా. వెళ్ళి 2 పురుగులు తినే బ్యాలెన్స్ అయిపో. ఓకే, ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? శాలిని. సునీల్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ప్రకారం డాక్టర్ పేషెంట్ నోట్ లో ఏం కొట్టాడు? జ్యోతిర్మయ్. పురుగుల మందు. మరి మోతాదు ఎక్కువైతే ఏం చేయమన్నాడు? 2 పురుగులు తినేయమన్నాడు, సరిపోతుందంట. ఓకే, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. మనకు షుగర్ ఉంది కదండి, గంటకోసారి పాట పాడకపోతే కష్టం. పాట? ఆ గొడుగు ఎందుకండి? సడన్ గా వర్షం వస్తే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఓహో. బ్యాగ్ లో క్యాష్ ఉందా? రెయిన్ కోటు, హ్యాట్. గాలిచ్చి గుడిగెగిరిపోతే జలుబు చేస్తుందని ముందు జాగ్రత్త. ఇందాకేంటండి కారు కని తాళాలు వేశారు? హైవే కదా, ఎవరిని ఎత్తుకుపోతారేమోనని ముందు జాగ్రత్త. కరెక్ట్ గా క్యాచ్ చేశారు. ఓహో. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నారు కదా, కార్లో స్టెప్ని పెట్టుకోలేదా? గాలి కొట్టించి మరీ పెట్టా. మరి 2 టైర్లకు పంచర్ పడింది. ఓహో, చివర్లో ఏంటి సౌండ్ వచ్చింది? ఓహో అదే, నేనే ఇంజన్ రాయితో కొట్టే. ఒకవేళ అన్ని తాళాలు ఎవరన్నా తీసేసినా కారు పని చేయకుండా ఉండాలని. మరి మీరేసుకెళ్ళాలంటే? ఈ సంభాషణలో ఉన్న హాస్య నటుడు ఎవరు? పృథ్వీ. బ్రహ్మానందం. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణ ఏ చిత్రంలోనిది? శాలిని. నువ్వు నాకు నచ్చావు. అవును, 10 పాయింట్స్. నెక్స్ట్ డైలాగ్. మొదటిది, రోజు 4ంటికి లేవాలి. రెండవది, లేవగానే యోగా గానీ ఎక్సర్సైజ్ గానీ చెయ్యాలి. ఆ తర్వాత అవసరాలు తీర్చుకోవడం, స్నానాలు చేయడం ఇలాంటివి. ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, పాలు మాత్రమే. ఆ తర్వాత గ్రామ సేవ, ఊరును శుభ్రం చేయడం, పెద్దలకు చదువులు చెప్పడం ఇలాంటివి. దాని తర్వాత ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏనండి, నాకు కుదరదు. కాదు, సద్దన్నం. ఇక్కడ బర్గర్లు, పిజ్జాలు, నూడిల్స్ అలాంటివి ఉండవా? దెబ్బ రొట్టేం కాదు. హలో, ఇది గ్రామం, పైగా రాజన్న హాస్టల్. 25 సంవత్సరాలుగా ఇలాగే రన్ చేస్తున్నాం. కాలేజు, ఈవినింగ్ గార్డెనింగ్, స్పోర్ట్స్, ఆ తర్వాత గంట స్టడీ అవర్. పొద్దున ఒక స్టడీ అవర్, మళ్ళీ కాలేజ్లో స్టడీస్, మళ్ళీ సాయంత్రం ఒక స్టడీ అవర్. ఇంత చదివేసి ఏం పికేస్తారండి వీళ్ళంతా? ఎంత చదివిన 100 మార్కులు దాటవుగా? మీరు చెప్పండి. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? జ్యోతిర్మయ్. నాని. ఎస్, 10 పాయింట్స్. ఈ సంభాషణలో రూల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్న నటుడు ఎవరు? జ్యోతిర్మయ్. రావు ప్రసాద్. ఓ, 2 పేర్లు భలే కలిపారే. పృథ్వీ. నొక్కలేదు నేను. ఫాస్ట్ ప్రీతి. రావు రమేష్. రావు రమేష్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. మీరు ఆహుతి ప్రసాద్ ని రావు రమేష్ ని కలిపారా? కష్టం. నెక్స్ట్ డైలాగ్. స్వామి స్వామి ఏమైంది స్వామి? అయ్యో అయ్యో స్వామి కూర్చోండి స్వామి. అయ్యో ఏమైంది స్వామి? అయ్యో అయ్యో, చిన్నప్పుడు నీకు తిరుపతిలో గుండెకిస్తానని బాబు మొక్కుకున్నాడు. ఆ మొక్క తీర్చలేదు, అందుకే లక్ష్మీదేవి రానేకుండా ఆంజనేయ స్వామి తోగడ్డాడు. అయ్యో అయ్యో అయ్యో, ఇప్పుడు ఎలా స్వామి? హరోం హర అత్తిరిచెరబరా. తిరుపతి కత్తి నా దగ్గర ఉంది, మొక్కు నువ్వు తీర్చు, ఆయన తోకట్టు తీస్తాడు, అమ్మ మూట లోపలికి తోస్తది. తొందరగా గీసే స్వామి. అవునేలప్ప, నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకెంత? నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను. నీ కక్కుతున్న నా కమండలో నువ్వు లక్షలు దొబ్బేసి నాకు 116 ఇస్తావా? ఇంకో 10 రూపాయలు ఇస్తాలే స్వామి. అబ్బా, నీలాంటి కొంపలో ఒక క్షణం ఉంటే మహా దరిద్రం. ఈ సంభాషణ ఏ చిత్రంలోనిది? ప్రీతి. విక్రమార్కుడు. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్స్. ఈ సంభాషణలో ఉన్న హీరో ఎవరు? శాలిని. రవితేజ. ఎస్, 10 పాయింట్స్. ఈ రౌండ్ అయిపోయింది, స్కోర్స్ చూద్దాము. ప్రీతి అండ్ జ్యోతిర్మయ్, మీ ఇద్దరు 130, 130. మీకేం కావాలి? ఫస్ట్ వన్. మీకు థర్మోస్టీల్ కావాలి. మీకేం కావాలి? బౌల్స్ కావాలా? ఓకే, మీరు థర్మోస్టీల్ తీసుకెళ్ళండి ముందు. ప్రీతి. పృథ్వీ. శాలిని. ఆఖరి రౌండ్ ఆడాడుకుందాం రా. మీ గేమ్ ఈ పింక్ రింగ్ తీసుకొని
అందులోకి పడేయాలి. ఆ తర్వాత దీన్ని ఇక్కడ పెట్టాలి. మళ్ళీ ఇంకో క్లిప్ ఉంది కదా, దానికి కూడా పింకే పెట్టాలి. నెక్స్ట్ అక్కడ పింక్ క్లిప్ ఉంది కదా అటువైపు, దానికి మీరు ఎల్లో పెట్టాలి. ఇది ఇక్కడ పింక్ అయిపోయిన తర్వాత, ఓకే నేను కొంచెం మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో చూపిస్తున్నాను గేమ్. ఇది అయిపోతే ఈసారి మళ్ళీ పింక్ కింద మీరు ఎల్లో క్లిప్పు, ఇప్పుడు ఇది వేసి మదా ఇప్పుడు దీనికి క్లిప్ పెట్టండి అండ్ తగిలించండి. పింక్ రింగులకి ఎల్లో క్లిప్, ఎల్లో రింగులకి పింక్ క్లిప్. ఓకే, ఎన్ని రింగ్స్ ఉంటే అన్ని 10s. జ్యోతిర్మయి అండ్ ప్రీతి ఇద్దరు లీడ్ లో ఉన్నారు కాబట్టి మేము షీల్డ్ ఇవ్వట్లేదు, ఇక్కడే పెట్టుకుంటాం. ఇక శాలిని మొదలెడుతుంది. ఇదా శాలిని, మీ టార్గెట్ 60. రెడీ 1 2 3 గో. Oh no! Time up, time up. 20, 40, 60, 80 and 90. శాలిని లీడ్ లోకి వచ్చావు కదా, షీల్డ్ తీసుకెళ్ళి. Repeat target 70. Ready 1 2 3 go. ఇది ఆడు ఆడు. ఎవరొద్దనా అన్ని కింద పడే. Time up. 20, 40, 60, 80, 100. తీసుకో షీల్డ్. జ్యోతిర్మయి, ప్రీతి ఎవరు ఆడతారు ఫస్ట్? ఫస్ట్ అక్క. దామ్మా జ్యోతి దా. 90 టార్గెట్. రెడీ 1 2 3 గో. Oh no!
40, 60, 80. టై అయింది మళ్ళీ మీకు, పృథ్వీకి కూడా టై అయింది. చూద్దాంలేండి, వెళ్ళండి. ప్రీతి టార్గెట్ 90. ఇవాళ విన్ అయ్యేది నువ్వా, మహబూబ్ నగర్ వాళ్ళ, హైదరాబాద్ వాళ్ళ చూద్దాము. రెడీ 1, 2, 3 కో. Oh no! రింగు తీసుకో. అరే ఆడు. ఫాస్ట్. కానీ వేసావు. 20, 40, 60, 80, 90. విన్నా. చూడకుంటే చాలు చెప్పల్లో నా పెంప, నీ చూపే తాకిందంటే పొంగల్లోన టెంప. నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్, నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్. కంగ్రాచులేషన్స్, 4 బర్నర్ స్టవ్ గెలుచుకున్నావు. మళ్ళీ కలుద్దాం స్టార్ మేళలో. బాయ్ బాయ్.